నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్, డిసెంబర్లో రైతులు చెల్లించాల్సిన 660 కోట్ల 50 లక్షల రూపాయల స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీని కేంద్రం మాఫీ చేసింది. నోట్ల రద్దు కారణంగా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ఊరట కలిగించేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 2 లక్షల వరకు రుణాలు తీసుకునే పేదలకు 3% వడ్డీ రాయితీ సహా పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఆ ప్రభావం 50 రోజులు ఉంటుందని చెప్పినందున సహకార బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులకు నవంబర్, డిసెంబర్ కాలానికి 660.5 కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేసింది. ఈ కారణంగా సహకార బ్యాంకులు నష్టపోకుండా ఉండేందుకు నాబార్డుకు 400 కోట్ల రూపాయల గ్రాంటును కూడా ప్రకటించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. రైతులు ఇప్పటికే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారని మంత్రి వెల్లడించారు. 2022 నాటికి దేశ ప్రజలందరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల వరకు తీసుకున్న గృహ రుణాలపై 3% వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందకు రాని వారికి ఈ వడ్డీ రాయితీని వర్తింపచేసింది. ఈ వడ్డీ రాయితీ కారణంగా గ్రామీణ పేదలకు నెలవారీ చెల్లింపుల భారం కాస్త తగ్గడం సహా ఇంటిని విస్తరించుకునేందుకు కూడా దోహదపడుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. వయోవృద్ధులకు ఎల్ఐసి ద్వారా 10 ఏళ్ల పాటు నికరంగా 8% వడ్డీ వచ్చేలా వరిష్ఠ పింఛన్ బీమా పథకానికి పచ్చజెండా ఊపింది. నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాల వ్యవధిని పెట్టుకునే అవకాశం కల్పించిన కేంద్రం ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనుండగా ఏడాదిలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఐఐఎంలు తమ విద్యార్థులకు డిగ్రీలు జారీ చేసుకునే వీలు కల్పించేలా రూపొందించిన ఐఐఎం 2017 బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని 2254 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రదర్శన కేంద్రం సహా కన్వెన్షన్ సెంటర్ గా అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది.